2025లో ఫ్రీలాన్సింగ్ ఇండస్ట్రీ ఎంత గ్రో అయిందంటే చాలా మంది సైడ్ ఇన్కమ్ గా చేసుకునే ఫ్రీలాన్సింగ్ స్కిల్ ని ఫుల్ టైమ్ గా కన్వర్ట్ చేస్తున్నారు. అండ్ యు నో వాట్, సమ్ పీపుల్ ఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ అన్ ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాలరీ. ఒక ఎస్టిమేషన్ ప్రకారం 2025లో ఫ్రీలాన్సింగ్ ఇండస్ట్రీ యొక్క వాల్యూ నియర్లీ $8.3 బిలియన్. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే నియర్లీ 8,000 crores. సమ్ కంట్రీస్ లైక్ USA, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్ లో ఫుల్ టైమ్ జాబ్స్ చేసే వాళ్ళు జస్ట్ 40% మాత్రమే ఉంటారు. అండ్ రిమైనింగ్ 60% ఆర్ ఫ్రీలాన్సర్స్. 84% కంపెనీస్ ఏషియాలో ఫ్రీలాన్సర్స్ ని ప్రిఫర్ చేస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళకి కాస్ట్ సేవ్ అవుతుంది అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. దట్ మీన్స్ ఫ్రీలాన్సింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సైడ్ హజిల్, it's a lifestyle and it's a career choice because you can work from anywhere from the world. And you know what, we are handling foreign clients by just sitting in our home in Hyderabad. Last time నేను ఫ్రీలాన్సింగ్ గురించి ఒక వీడియో చేసినప్పుడు ఎవరికైనా ఫ్రీలాన్సింగ్ గైడెన్స్ కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయమని చెప్పాను. బట్ సమ్ పీపుల్ ఆర్ టెక్స్టింగ్ మీ వితౌట్ ఈవెన్ నోయింగ్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్కిల్, డోంట్ స్టార్ట్ ఫ్రీలాన్సింగ్. ఫస్ట్ లెర్న్, develop and then start freelancing. In this video I am going to share you the details about how to start freelancing, what are the skills you need to do freelancing and how to close clients. Let's begin. In my case, before starting freelancing, I used to watch YouTube tutorials like how to start freelancing, how to earn money. But after some time, I realized that just watching videos won't develop my freelancing skill. Then I started applying them. First lo aithe nenu random content creators comment box loki velli I am a skilled video editor, please give me work ani cheppi comment pettavandi. But after some time, I realized that it is waste of time. Then I learned about cold mailing and cold messaging. Only these two ways have a success ratio, but meeku koncham patience anedi undali. నేను వీడియో ఎడిటింగ్ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆల్ టైప్స్ ఆఫ్ ఎడిటింగ్స్ చేసేవాడిని. షార్ట్ ఫిల్మ్స్, వెడ్డింగ్స్, ట్రైలర్స్, సోషల్ మీడియా ఎడిట్స్ ఇలా అన్ని కవర్ చేసేవాడిని. ఇదే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్, ఎందుకంటే నాకు తర్వాత క్లారిటీ వచ్చింది, జాక్ ఆఫ్ ఆల్ ట్రైడ్స్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్ అని. సో ఐ పిక్డ్ వన్ niche, దట్ ఈస్ షార్ట్ ఫార్మ్ కాంటెంట్ ఎడిటింగ్ అండ్ పర్సనల్ బ్రాండింగ్. సింపుల్గా చెప్పాలి అంటే సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేయాలి అనుకున్న బిజినెస్ ఓనర్స్కి కాంటెంట్ స్ట్రాటజీ అండ్ వీడియో ఎడిటింగ్ ఈ రెండు సర్వీసెస్ని ఇవ్వాలనుకున్నాను. మీ నీచ్, మీ ఐడియా, మీ సర్వీస్ ఇవన్నీ కూడా మీరు మీ క్లయింట్కి క్లియర్గా డిఫైన్ చేయాలి. నా దగ్గర వీడియో ఎడిటింగ్ నేర్చుకునే నా స్టూడెంట్స్కి ఫస్ట్ లెసన్ నేను ఇదే నేర్పిస్తాను. చాలాసార్లు చెప్పాను, పోర్ట్ఫోలియో అనేది లేకపోతే ఫ్రీలాన్సింగ్లో అసలు సక్సెస్ అవ్వలేరు అని. చాలామంది ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కోసం నాకు మెసేజ్ చేసినప్పుడు పోర్ట్ఫోలియో అడుగుతున్నాను. బట్ వాళ్ళలో కొంతమందికి పోర్ట్ఫోలియో అంటే మీనింగ్ కూడా తెలియదు. పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. నా ఇనిషియల్ స్టేజ్లో అయితే నేను గూగుల్ డ్రైవ్ యూజ్ చేసేవాడిని. బట్ ఎప్పుడైతే నేను హై టికెట్ క్లయింట్స్ కోసం ట్రై చేస్తున్నానో అప్పుడే అర్థమైంది గూగుల్ డ్రైవ్ని పోర్ట్ఫోలియో లాగా యూజ్ చేయడం అనేది ప్రొఫెషనల్ వే కాదు అని. తర్వాత ఫ్రేమర్ అనే వెబ్సైట్లో పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని అది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అది ఫ్రీ వెబ్సైట్, ఆ లింక్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. మన పోర్ట్ఫోలియో అనేది ప్రొఫెషనల్గా ఉండటం వల్ల క్లయింట్కి ట్రస్ట్ అని బిల్డ్ చేస్తుంది. చాలా మందికి ఉండే ఇంకో డౌట్ ఏంటంటే, నేను పోర్ట్ఫోలియోలో పోస్ట్ చేయడానికి నేను ఏ వీడియోస్ ఎడిట్ చేయలేదు, ఏ పోస్టర్స్ డిజైన్ చేయలేదు, ఆర్ ఏ వెబ్సైట్ కూడా డెవలప్ చేయలేదు అనుకుంటారు. నా దగ్గర ట్రైనింగ్ తీసుకునే ఎడిటింగ్ స్టూడెంట్స్కి ఆర్ డిజైనింగ్ స్టూడెంట్స్కి ఆర్ మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీ దగ్గర రియల్ టైం వర్క్స్ లేనప్పుడు ప్రాక్టీస్ ప్రాజెక్ట్స్ని కూడా పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేయొచ్చు. మీకు అసలైన డెవలప్మెంట్ ఎప్పుడు వస్తుందో నేను చెప్పనా? ప్రాక్టీస్. నా ఇనిషియల్ స్టేజ్లో ఒక ర్యాండమ్ పాడ్కాస్ట్ క్లిప్స్ని తీసుకుని ఎడిట్ చేసేవాడిని, మిస్టేక్స్ చేసేవాడిని, వాటిని కరెక్ట్ చేసుకుంటూ నా స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ డెవలప్ అయ్యాను. నీకు స్కిల్ వచ్చుంటే సరిపోదు, నీకు ఆ స్కిల్ వచ్చు అని ఆ స్కిల్ అవసరమైన వాళ్ళకి తెలిస్తేనే కదా నీకు వర్క్ వచ్చేది. నువ్వు విజిబుల్ కావాలి అంటే మార్కెటింగ్ కావాలి. ఐ లెర్న్ దట్ ఇన్ ఏ హార్డెస్ట్ వే. మీకు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కావాలి అంటే 2 ways ఉన్నాయి. ఒకటి, క్లయింట్ మిమ్మల్ని రీచ్ అవ్వాలి. 2, మీరే క్లయింట్ని రీచ్ అవ్వడం. క్లయింట్ మిమ్మల్ని రీచ్ అవ్వడం అనేది హార్డెస్ట్ వే. వాళ్ళు అంత ఈజీగా మీ దగ్గరికి రారు. క్లయింట్ మిమ్మల్ని రీచ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు అని ఎంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నానంటే, ఎడిటింగ్ చేసే వాళ్ళలో 90% ఆఫ్ ది ఎడిటర్స్ ఆర్ కాపీ ఎడిటర్స్. ఎవరో చేసిన ఒక ఎడిటింగ్ని తీసుకొచ్చి కాపీ చేసి సేమ్ అదే స్టైల్ని ఎగ్జాక్ట్గా దింపేస్తారు. సో అక్కడ మీకు కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మీకంటూ ఒక న్యూ స్టైల్ క్రియేట్ చేసుకుంటే క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. దట్స్ ఓన్లీ పాసిబుల్ జస్ట్ బై యువర్ పర్సనల్ బ్రాండ్. కాంటెంట్ క్రియేట్ చేయండి, వీడియోస్ పోస్ట్ చేయండి, టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ద్వారా క్లయింట్స్ మిమ్మల్ని రీచ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. లేదు మీరే క్లయింట్ని రీచ్ అవ్వాలి అనుకుంటే దెర్ ఆర్ ఓన్లీ 2 ways. Number 1 is cold mailing and number 2 is cold messaging. Every day at least 20 to 50 cold mails and cold messages పంపిస్తేనే మీకు లీడ్స్ అనేవి వస్తాయి. మీరు పంపించే మెయిల్స్ అండ్ మెసేజెస్లో 99% పీపుల్ అసలు మీ మెసేజెస్ చూడరు, మీ మెయిల్స్ని కేర్ చేయరు. బికాస్ హూ ఆర్ యూ? అసలు నువ్వెవరు?
నువ్వు మెయిల్ చేసే టైంలో నీ పోర్ట్ఫోలియోని కనీసం మెయిల్లో యాడ్ చేస్తున్నావా? ఆర్ అట్లీస్ట్ నీ దగ్గర పోర్ట్ఫోలియో లేదు అని అనుకుందాం, నువ్వు మెయిల్ చేసే క్లయింట్కి నువ్వు డిజైనింగ్ కోసం చేస్తున్నావా, థంబ్నెయిల్ డిజైనింగ్ కోసం చేస్తున్నావు అనుకో, వాళ్ళ వీడియోస్లో ఏదో ఒక ఫోటో స్క్రీన్ షాట్ కొట్టి ఆ థంబ్నెయిల్ ఎడిట్ చేసి సెండ్ చేయాలి. ఆర్ నువ్వు వీడియో ఎడిటింగ్ కోసం కాంటాక్ట్ అవుతున్నప్పుడు తన వీడియోస్లోంచి ఒక వీడియో తీసుకుని దాన్ని కట్ చేసి దాన్ని రీఎడిట్ చేసి దానికి సెండ్ చేయాలి. ఇది ఏమీ లేకుండా జస్ట్ నాకు ఎడిటింగ్ వచ్చు, నాకు వర్క్ ఇవ్వండి అని అడగడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? సరే, మీరు అన్ని కరెక్ట్గానే చేశారు, పోర్ట్ఫోలియో యాడ్ చేశారు, తన వీడియోస్ ఎడిట్ చేసి తనకై సెండ్ చేశారు అనుకోండి. బట్ 99% ఆఫ్ ది క్లయింట్స్ మీ మెయిల్స్ని కేర్ చెయ్యరు. బికాస్ యు ఆర్ నాట్ స్పెషల్. అందరిలాగా సేమ్ ప్యాటర్న్ స్టైల్ కాపీ కొట్టద్దు. మీకంటూ ఒక యూనిక్ ఎడిటింగ్ స్టైల్ని క్రియేట్ చేసుకోండి. అప్పుడే మీకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ అనేది క్రియేట్ అవుద్ది. మనం వర్క్ చేసే క్లయింట్స్ని వేరే క్లయింట్కి రిఫర్ చేయండి అని అడగడంలో ఎలాంటి తప్పు లేదు. ఒక్కొక్కసారి మన వర్క్ నచ్చితే వాళ్ళు మనం అడగకుండానే రిఫర్ చేస్తారు. రిఫరల్స్ ఆర్ వార్మ్ లీడ్స్. దే డోంట్ ఆస్క్ 100 questions. They already trust you. And most of the people don't ask reference. So you stand out just by asking nicely. But before asking any referrals, show your skill, impress them, work genuinely with them, give them trust. మన తెలుగులో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే 1000కి 2000కి 5000కి ఈ ప్రైస్ సెగ్మెంట్లో కోర్స్ బై చేసి అదే వీడియో ఎడిటింగ్ అనుకుంటున్నారు. ఇక్కడ నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు, కానీ ఇక్కడ హార్ష్ రియాలిటీ ఏంటంటే మీరు బై చేసే 1000-2000 కోర్సెస్లో మీకు వచ్చే కాంటెంట్తో జస్ట్ మీరు మీ వీడియోస్ మాత్రమే ఎడిట్ చేసుకోగలరు. అది కూడా జస్ట్ నార్మల్ ఎడిటింగ్. కానీ ఆ కోర్సెస్లో ఉన్న కాంటెంట్తో పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుని ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ అప్రోచ్ అయ్యి మనీ ఎర్న్ చేద్దాం అనుకోవడం మీ భ్రమ. అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకుండా మీరు సక్సెస్ అవ్వాలి అనుకోవడం 1% కాదు కదా, -100% కూడా పాసిబుల్ అవ్వదు. ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎర్న్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఏ రైట్ స్కిల్, ఏ రైట్ గైడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఇన్వెస్టింగ్ ఆన్ మై ట్రైనింగ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ మేక్. ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అని చెప్పి కొంతమంది కామెంట్ బాక్స్లోకి వచ్చి క్వశ్చన్ చేస్తారు. వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ సింపుల్: బికాస్ it worked for me. When I left my first job, I invested time, money and effort into building a system that worked. I provide my same system to my students with my mentorship, strategy and support. మీరు వీడియో ఎడిటింగ్ ఆర్ అదర్ ఫ్రీలాన్సింగ్ స్కిల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డోంట్ వెయిట్, స్టార్ట్ లెర్నింగ్ టుడే. బికాస్ వీడియో ఎడిటింగ్ is the most demanding skill in 2025. Start learning, invest when you are ready, but most importantly, don't stuck in low prices and valueless courses. This is the time. Freelancing లో ఫ్యూచర్ ఉంది. You can build it from your laptop by just sitting at your home. మీలో ఎవరైనా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. These are the only 6 steps you need to do freelancing. If you follow these steps, I can confidently say that you will win in freelancing. మీకు ఫ్రీలాన్సింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.